మన దేశంలో నక్సలైట్లకి, క్రైస్తవ సంఘాలకి వివిధ రాష్ట్రాల మద్దతు ఎందుకు లభిస్తుంటుందంటే రాజకీయ మద్దతులు, ప్రభుత్వాల మద్దతులు గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలలో క్రైస్తవులకి సంబంధించిన సంఘాలకి పట్టు ఎక్కువ ఉంటది. అక్కడున్న పాస్టర్లు ఏం చెప్తే ఆ మాట ఇదే పరిస్థితి ఉంటది. రాజకీయాలను కూడా వాళ్ళు శాసిస్తున్నారు. నెంబర్ 2 నక్సలైట్లు. నక్సలైట్లకి అక్కడ బలమైనటువంటి అంటే ఈ క్రైస్తవ సంఘాలు లేని చోట్ల ఏరియాలో నక్సలైట్ల స్ట్రాంగ్ కెపాసిటీ ఉంటుంది. అయితే ఈ 2 ఉండి ఈ ఇద్దరి మద్దతుతో సుదీర్ఘ కాలం పాటు ఒరిస్సాని పరిపాలించినటువంటి నవీన్ పట్నాయక్ దిగిపోయాక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక సీన్ మారింది. తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో అటవీ ప్రాంతాలలో ఏదైతే మత మార్పిడులను వ్యతిరేకిస్తూ గిరిజనులు తిరుగుబాట్లు చేస్తున్నారో అక్కడ పోరాటాలు ప్రారంభమైనాయి.